ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. ప్రజల త్రాగునీటి సమస్య పరిష్కరించేందుకు అమృత్ పథకం ద్వారా నూతన ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులను సన్మానించిన 5వ వార్డు కౌన్సిలర్ సుధమల్ల హరికృష్ణ. మహిళలకు ఆటల పోటీలు, విజేతలకు బహుమతులు అందజేత. మంచిర్యాల జిల్లా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నూతన కమిటీ ఎంపిక. అధ్యక్షుడిగా చుంచు రాజ్ కిరణ్, ప్రధాన కార్యదర్శిగా ఎల్క సంతోష్ల నియామకం. మంచిర్యాల నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల పట్టణంలోని 5వ వార్డు సాయికుంటలో అమృత్ నీటి సరఫరా పైప్ లైన్స్ మరియు ట్యాంకు నిర్మాణానికి 48.50 కోట్లతో భూమి పూజ నిర్వహించారు. అలాగే రాళ్లపేట బ్రిడ్జి నిర్మాణానికి 13.5 కోట్లతో మరియు డిఎంఎఫ్టీ నిధుల ద్వారా 5.67 కోట్లతో సీసీ రోడ్లు మరియు డ్రైన్స్ నిర్మాణానికి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు భూమి పూజ చేశారు. అనంతరం నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో 20వ వార్డు సీతారాంపల్లిలో అమృత్ నీటి సరఫరా పైప్ లైన్స్ మరియు ట్యాంకు నిర్మాణానికి 73 కోట్లతో మరియు డిఎంఎఫ్టీ నిధుల ద్వారా 4.03 కోట్లతో సీసీ రోడ్స్ మరియు డ్రైన్స్ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను 100% పూర్తి చేసి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నన్ను ఎన్నుకున్నందుకు ప్రజల రుణం తీర్చుకుంటానని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు అన్నారు. ప్రజలకు అత్యవసరంగా మంచినీరు చాలా అవసరమని, ఎండాకాలంలో కూడా నీటి కొరత లేకుండా చూసుకునే బాధ్యత నాదని, అందులో భాగంగానే పైప్ లైన్లు, నూతన ట్యాంకుల నిర్మాణానికి కోట్ల రూపాయల నిధులతో ప్రారంభోత్సవం చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, వైస్ చైర్మన్ సల్లా మహేష్, 5వ వార్డు కౌన్సిలర్ సుధమల హరికృష్ణ, పట్టణ అధ్యక్షులు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, రాష్ట్ర టీపీసీసీ జనరల్ సెక్రటరీ చిట్ల సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, 5వ వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నేను ఇక్కడ కూర్చున్నా అంటే మీ అందరి ఆశీర్వాద బలంతో మీరందరూ నా కోసం నన్ను ఒక అన్నగా, ఒక తమ్మునిగా, ఒక తండ్రి, ఒక కుటుంబ సభ్యునిగా భావించి నన్ను ఇంత భారీ ఎత్తున గెలిపించింది కాబట్టి ఇక్కడ కూర్చుండి మీతో మాట్లాడే అవకాశం నాకు ఇచ్చిండ్రు. తప్పకుండా మీరు ఏదైతే నమ్మకంతో నన్ను గెలిపించిండ్రో, మీరు అనుకున్న దానికన్నా
ఇంకా 10% 20% ఎక్కువ చేయించి ఖచ్చితంగా మీ రుణం తెచ్చుకుంటా. మీ రుణం మీరు ఏదైతే నా నమ్మకం పెట్టిండ్రో ఆ రుణం తెచ్చుకోవడానికి నాకు 5 ఏళ్ళు అవసరం లేదు. ఖచ్చితంగా 3 సంవత్సరాల లోపల చెప్పిన ప్రతి పని చేసి చూపిస్తాను. మీకు నేను మంచినీళ్ళు ఇస్తా అని చెప్పిన ఎలక్షన్ అయినాక 40 రోజుల లోపలనే మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది. దానికి కమిషనర్ గారు చెప్పిండ్రు. కొన్ని సమస్యలను ఇంకా చేస్తున్నాం. ఎక్కడెక్కడో నా కోరిక ఒక్కటే, ఎండాకాలం కమిషనర్కు మున్సిపల్ అధికారులకు చైర్మన్ గారు వారికి కూడా చెప్తున్నా, ఈ ఎండాకాలంలో ట్యాంకర్ అనేది నాకు కనబడదు ఇక్కడ కూడా. దాన్ని దృష్టిలో పెట్టుకుంది. ఈరోజు భూమి పూజ చేసినాం. 45,50,00,000తోటి మంచిర్యాల పట్టణంలో మంచినీటి వసతి అంటే ఇప్పుడున్నది కాకుండా ఇంకా 15-20 సంవత్సరాలకు 20 సంవత్సరాల తర్వాత కూడా ఏ రకమైన ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది. ఇక్కడ 45,50,00,000తోటి మంచినీటి అభివృద్ధి చేయడం. మంచినీళ్ళు అంటే ఎక్కడ కూడా మీరు మినరల్ వాటర్ ఎక్కడ కూడా అంతకన్నా మంచినీళ్ళు మీకు ఇవ్వడం ఒక లక్ష్యంతో చేస్తున్నాం. ఎందుకంటే ప్రజలకు మంచినీళ్ళు ఒక పూట అన్నం లేకుండా ఉంటారు, 2 పూటలు అన్నం లేకుంటారు, కానీ నీళ్ళు లేకుండా ఉండే పరిస్థితి. కాబట్టి మొట్టమొదటి కార్యక్రమం మంచినీళ్ళు తీసుకున్నాం. దానికి సంక్రాంతి 14 తారీఖు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అది మళ్ళీ వచ్చే సంవత్సరం కానీ మళ్ళీ సంవత్సరాలకు ఇబ్బంది కాకుండా ఈ 48,50 కోట్లతోటి ఈరోజు ఇక్కడ ఫౌండేషన్ పునాది భూమి పూజ చేసినాం. నన్ను నమ్మి గెలిపించుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యునిగా మీ బాధలు ఏమన్నా అన్నిటికీ నాది బాధ్యత. మీకు ఉన్న సమస్యలకు మధ్యన మీకు ఏ సమస్య వచ్చినా మీ సమస్యకు మీకు మధ్యన నిలబడి ఒక అన్నగా, ఒక తమ్మునిగా, ఒక కుటుంబ పెద్దగా తప్పకుండా ఎప్పుడు ఎన్నికల ముందే చెప్పిన దానికి కట్టుబడిన దానికి ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. దాంతోపాటు రాళ్ళ బ్రిడ్జి గురించి అది ఎప్పుడో 20 ఏళ్ళ కింద రోడ్డామ లెక్క కట్టింది. అది కాజువే లెక్క, అది ఎప్పుడు మునిపోతున్న ఉద్దేశంతో 13.5 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి కూడా టెండర్ అవుతుంది. కాకపోతే ఎన్నికల కూడా అవుతుంది. బట్ ఏదైనా కూడా 13.5 కోట్లతో కాదు, అది ఇంకా 6.5 కోట్లు కావాలి. అది కూడా మా ఫండ్ అరేంజ్ చేస్తున్నాం. ఈ 20 కోట్లతో ఆ బ్రిడ్జిగా మళ్ళీ జీవితంలో మళ్ళీ బ్రిడ్జికి అవసరం లేకుండా అటుపక్క ఇటుపక్క పాత మంత్రులు కానీ లేకపోతే పవర్ సిటీ కానీ అండాలమ్మ కాలనీ కానీ రంగపేట కానీ ఆ పక్క ప్రాంతానికి ఈ పక్క ప్రాంతానికి వారధిగా చేయడం జరుగుతుంది. ఏ రకమైన ఇబ్బంది లేదు. అది కూడా శాంక్షన్ అయింది. అది కూడా వచ్చేసినాం. ఇది కాకుండా ఈ ఎండాకాలం తర్వాత వచ్చే వర్షాకాలంలో ప్రజలు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో 5,60,00,000 సీసీ రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ఎక్కడెక్కడ ఏ వాడలు అయితే నేను కాంగ్రెస్ వాళ్ళు వాడినా టీఆర్ఎస్ వాళ్ళు వాడ చూడలేదమ్మా. అధికారులను పంపించి ఏ వార్డులో సమస్యలు ఉన్నాయి, ఏ వార్డులో ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి అవి చూసి సెలెక్షన్ తప్పితే ఈ నాకు సంబంధించిన మటుకు ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఈ నియోజకవర్గంలో ప్రతి ఓటరు, ప్రతి పిల్లగాడు, ప్రతి జనం, ప్రతి మనిషి నాకు సంబంధించిన వాళ్ళు కాబట్టి అందరికీ సమాన భాగంగా అందరికీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రతి ఒక్కరికి చేయడం జరుగుతుంది. ఈ అభివృద్ధి కానీ సంక్షేమానికి వచ్చేటప్పుడు పార్టీలు లేవు. 3,30,000 మంది జనం నాకు సంబంధించిన నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అనుకుంటూ తప్పితే వేరే కాదు. ఇలా పార్టీలకు సంబంధం లేదు. అభివృద్ధి కానీ మీకు వచ్చే సంక్షేమం కానీ అన్నీ సమానంగా జరుగుతాయి, పార్టీలకు అతీతంగా జరుగుతాయి. ఇది కాకుండా ఇంకో 2 ఫ్లైఓవర్లు కూడా వస్తున్నాయి. అవి కూడా బహుశా ఇంకో 2-3 రోజులు శాంక్షన్ అయితే అనుకుంటా. అవి వచ్చినాక వాటి గురించి మళ్ళీ మాట్లాడుతూ శాంక్షన్ వచ్చిన తర్వాత మిత్రుడు హరికృష్ణ గారు చెప్పింది వాడ రోడ్ల గురించి. ఖచ్చితంగా బాలికల ఎస్టీ బాలికల వసతి గృహానికి కాలేజీకి స్కూల్కి వెళ్తున్నాం. తప్పకుండా ఆ రోడ్డు కూడా 2-3 రోజులు ఇళ్ళలో అడ్జస్ట్ అయితే ఎస్డిఎంలోకి వెళ్ళి ఇస్తానని. ప్రైమరీ స్కూల్కు 23,20,000, హై స్కూల్కు 18,30,000 పెట్టడం జరిగింది. ఇవన్నీ శాంక్షన్ అయినాయి. రేపు 2 రోజుల మళ్ళీ 13 పెడతారు. దానికన్నా ముందు ఇంకొకటి చెప్పాలి. ఇక్కడనే స్కిల్ ట్రైనింగ్ సెంటర్ కూడా వస్తుంది. 25 కోట్లతోటి బహుశా రేపుల గురించి వస్తుంది. 15 కోట్లతో బిల్డింగ్ హాస్పిటల్ కడతాం. 10 కోట్లతో కంప్యూటర్లు వాళ్ళకి సంబంధించిన ఇక్కడ సాగుంటారు. ఇక్కడ చేస్తున్నాం, ఇదే జాగా చేస్తున్నాం. అది కూడా మిగిలిన ఇంజనీరింగ్ కాలేజ్ అంటే యూనివర్సిటీ వస్తుంది. ఈ ఎన్నికల ఒత్తిడి ఆగిపోయింది. జూన్ దసరా లోపల యూనివర్సిటీతో పాటు ఇంజనీరింగ్ కాలేజీ, 5 years లా కాలేజ్ కంపెనీ, దాంతోపాటు పీజీలో కూడా ఏ సెంటర్ అవసరం ఉంటే దాన్ని చూసి ఏదైనా కూడా అన్ని ఒక్కడ కట్టాల్సిందే. తప్పకుండా చేస్తున్నాం. ఈరోజు అమృత్ 2.0 పథకం కింద 48.5 కోట్ల నిధులతో వాటర్ పైప్ లైన్ మరియు వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అలాగే 13.5 కోట్లతో రాళ్లపేట నుండి రాళ్లవాగు వరకు ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అలాగే డిఎంఎఫ్టి నిధుల కింద పట్టణంలో వివిధ రోడ్లు మరియు మురికల నిర్మాణానికి 5.6 రోడ్ కింద అభివృద్ధి పనుల కోసం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇదే కాకుండా పట్టణంలో డంపింగ్ యార్డ్ ప్రాబ్లం ఉంది. దానికై స్థానిక శాసనసభ్యులు ఒక 10 ఎకరాల స్థలం మున్సిపాలిటీ కోసం కేటాయించడం జరిగింది.
ఏదైతే ప్రాబ్లం మన డబ్బింగ్ ప్రాబ్లం కూడా త్వరలో తీరబోతున్నారు. దానికి సార్కి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం పురపాలక సంఘ తరఫున. అలాగే మంచినీటి కోసం సంక్రాంతి రోజు ప్రతిరోజు నీరు ఇవ్వాలనేది సార్ ఆలోచన ప్రకారంగా పట్టణంలో ప్రతిరోజు నీరు ఇచ్చే కార్యక్రమం చేపట్టాం. ఆల్మోస్ట్ 95% కంప్లీట్ అయింది. ఎక్కడైతే మన పైప్ లైన్ ఉందో, ఎక్కడైతే వాటర్ వస్తుందో దీనికి ప్రతిరోజు ఈ ఎండాకాలం మొత్తం కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇచ్చే సందర్భంలో కొన్ని లీకేజ్ జరుగుతున్నాయి. ఆ లీకేజ్ జరిగిన సందర్భంలో 1 day 2 day కొంచెం ఇబ్బంది జరుగుతుంది. దాన్ని కూడా పట్టణ ప్రజలందరూ సహకరించాలని తెలియజేస్తున్నాను. అలాగే సార్కి పట్టణం మీద ప్రతి అనుమానం తెలుసు. సార్కి ఒక విజన్ ఉంది. అదన్నీ కూడా త్వరలో మనకు నెరవేరుస్తారని ఆశిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం మంచిర్యాల పట్టణంలోని 5వ వార్డులో మహిళలకు ఆటల పోటీలు నిర్వహించి మహిళా ఉద్యోగులను వార్డు కౌన్సిలర్ సుధమల్ల హరికృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ సుధమల్ల హరికృష్ణ మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాల్లో మహిళలకే ఎక్కువగా అవకాశాలు కల్పిస్తున్నారని, దీనికి నిదర్శనం మహిళ యొక్క శక్తి సామర్థ్యాలు, పట్టుదల, ఓర్పు కలిగి ఉండటమే కారణమని అన్నారు. మహిళా అంగన్వాడీ ఆయా మొదలుకొని జిల్లా కలెక్టర్ వరకు ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారని అన్నారు. 5వ వార్డు తరపున కౌన్సిలర్గా నేను వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న మహిళల ఉద్యోగులను సన్మానించడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అలాగే ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు 5వ వార్డుకు అభివృద్ధి పనులపై ప్రారంభోత్సవం చేస్తూ అమృత్ పథకం కింద వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో 5వ వార్డు ప్రజలు, నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మేము 10 సంవత్సరం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మహిళల పట్ల మాకున్నటువంటి గౌరవాన్ని, మహిళ యొక్క శక్తిని చాటాలని, మహిళలు వంటింటికే పరిమితం కాకుండా ఈ సమాజంలో మహిళలు మేమంటూ ఏంటి అని నిరూపించుకునేలాగా ఈనాడు మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలని, ఇవాళ మన మహిళలు ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి చేరే విధంగా ఇవాళ వాళ్ళు విద్యారంగం అనుకోండి, ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి, ఇవాళ జిల్లా కలెక్టర్ స్థాయిలో రండి, ఇలా ఉన్నతమైనటువంటి పదవులలో ఇవాళ మహిళా సోదరులు ఉండడం వల్ల ఇవాళ మనకు స్త్రీలకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే విధంగా ఈనాటి ప్రభుత్వాలు ముందు వాళ్లకు ప్రథమంగా ప్రియారిటీ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏ పథకం తీసుకున్నా మహిళలకే ఇవ్వడం జరుగుతుందంటే దాంట్లో
మరి మహిళ యొక్క శక్తి చాలా గొప్పది. మహిళలకు ఇట్లా మనం ఇచ్చినట్టయితే ఆ పథకాలు పూర్తిగా మన న్యాయం జరుగుతుంది. దుర్వినియోగం కాకుండా ఉండాలంటే మరి మన మహిళలకే ఈ పథకాలు కూడా ఇచ్చే విధంగా ఈయన రాష్ట్ర ప్రభుత్వాలు మరి వాళ్ళ పేరు మీదనే అన్ని పథకాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి దాంట్లో మరి పురుషులకు ఎందుకు ఇస్తారంటే మరి పురుషులకు ఇచ్చినప్పుడు ఆ పథకాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళు చేరకుండా దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇవాళ ప్రతి కూడా మరి వాళ్ళకు ఇవాళ రేషన్ కార్డు అనుకోండి, ఇవాళ ఇల్లు ఇచ్చే కార్డు అనుకోండి, ఇవాళ గ్యాస్ అనుకోండి, ఇవాళ మనకు ఉచిత కరెంట్ అనుకోండి, ఇలాంటి పథకాలన్నీ కూడా ఇవాళ మహిళల పేరు మీద ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయంటే మరి మహిళ యొక్క శక్తి ఎంత గొప్పదో అనేది మనం నిరూపించుకోవాల్సిన మరి అవసరం కూడా ఈనాడు ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఇవాళ నేను ఎంత ఆనందంగా ఉన్నా అంటే మా 5వ వార్డులో అంటే ఇంతమంది మహిళా సోదరుమణులు ఇక్కడ వేదిక మీద వాళ్ళని చూస్తూ ఉంటే నిజంగా నాకు ఆనంద భాషలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇంతమంది ఎడ్యుకేషన్లో టీచర్ ఫీల్డ్లో ఒక డిగ్రీ కాలేజీ లెక్చరర్స్గా, అదేవిధంగా ఇలా స్టాఫ్ నర్సుగా, ఇలా అంగన్వాడీ మరి టీచర్స్గా వాళ్ళు ఇంత నైపుణ్యం గల వాళ్ళు మరి నా ప్రాంతంలో ఇక్కడ ఉండడం నిజంగా నేను ఈ వార్డు కౌన్సిలర్గా నేను ఎంతో పుణ్యం చేసుకున్నా అనే విధంగా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ సన్మానం చేసే అదృష్టాన్ని నాకు కల్పించినందుకు నిజంగా ఆ దేవుడిని నిజంగా నేను ప్రార్థిస్తూ ఉన్నా. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో ఇవాళ మా సోదరిమాళ్ళు, మా అక్క చెల్లెళ్ళు, మరి మా పెద్దల అక్క లాంటి వాళ్ళు కూడా ఇలా ఉన్నారు కదా స్టేజ్ మీద. నిజంగా వాళ్ళ యొక్క శక్తి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇంతమంది మహిళలకు వాళ్ళ యొక్క శక్తిని, వాళ్ళ యొక్క భావన అంటే వాళ్ళు ఏ విధంగా చదువుకొని పైకి వచ్చారు, ఏ విధంగా కష్టపడి పైకి వచ్చారు, వారి కనుక ఎవరి ప్రోద్బలం ఉంది, వాళ్ళ యొక్క తల్లుల ప్రోద్బలం, వాళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళ భర్తల యొక్క మరి ప్రోద్బలంతో వాళ్ళు వాళ్ళంతా ముందుకు మరి రావడం జరిగిందని వాళ్ళు చెప్తూ ఉంటే నిజంగా మనం ఎంతో సంతోషంగా ఉంది. నేను ఒకటే మరి నాకు కూడా ఇవాళ మరి మా కుటుంబ పరంగా వారికి సన్మానించే ఒక అవకాశం దొరికినందుకు నేను చాలా సంతోషిస్తున్నా. అదేవిధంగా మేము ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ మహిళ యొక్క శక్తిని వాళ్ళు చాటి చెప్తూ ఇన్ని ప్రోగ్రాం చేస్తున్నారు కాబట్టి నిజంగా నేను కూడా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. రాబో రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మేము ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాం. ఇంకా రాబో రోజుల్లో కూడా ఈ ప్రోగ్రాం ఎప్పటికీ అదేవిధంగా కొనసాగుతుందని తెలియజేస్తూ, అదేవిధంగా ముఖ్యంగా మరి ఈరోజు మరి మా వార్డులో గౌరవ ఎమ్మెల్యే గారు నూతనంగా గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఇవాళ మాకు అమృత్లో మరి వాటర్ ట్యాంక్ని కూడా ఇవాళ ఇక్కడ మేము ఫౌండేషన్ చేసుకోవడం జరిగింది. మరి వారికి మన వార్డు సమస్య చెప్పగానే అవన్నిటికీ సానుకూలంగా స్పందించి తప్పనిసరిగా ఇలా స్కూల్ డెవలప్మెంట్ అనుకోండి, ఇవాళ ఆశీర్వాద పాఠశాల రోడ్ అనుకోండి, ఇవన్నీ కూడా నేను మంజూరు చేస్తా అని చెప్పినందుకు నేను ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకంగా నేను కొద్దిగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మా అక్క చెల్లెలందరికీ కూడా నేను పేరు పేరున మరి శిరస్సు వంచి వారికి నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. మహిళా దినోత్సవం పురస్కరించుకొని మనము మన వార్డులో 5వ వార్డులో సుధమల హరికృష్ణ గారి ఆధ్వర్యంలో అందరికీ ఆటల పోటీలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ విధంగానే ఆటల పోటీలు పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతుంది. ఇలా గెలిచిన వారికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇవ్వడము, మహిళల్ని సత్కరించుకోవడం కూడా జరుగుతుంది. మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలి అని ఒక కోరికతోని మా కౌన్సిలర్ గారు అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలని ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అందరు ఈ విధంగానే ముందుకు వస్తూ ప్రతి రంగంలో ముందుండాలని కోరుకుంటున్నాను. మంచిర్యాల జిల్లా కేంద్రంలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ మంచిర్యాల జిల్లా నూతన కమిటీ రాష్ట్ర అధ్యక్షులు బేతి తిరుమలరావు అధ్యక్షతన ఏర్పాటు చేశారు. నూతన కమిటీ ఎన్నికలను జిల్లా కేంద్రంలోని మేదరివాడలోని కార్తికేయ హాస్పిటల్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ రాష్ట్ర అధ్యక్షులు బేటి తిరుమలరావు మాట్లాడుతూ ఈ రోజు మంచిర్యాల జిల్లా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని, ఈ కమిటీ 2026 వరకు ఉంటుందని, అధ్యక్షులుగా చుంచు రాజకిరణ్ ఎంపికైనట్లు ఆయన తెలిపారు. కమిటీ నూతన అధ్యక్షులు చుంచు రాజకిరణ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల సంక్షేమం కోసం, సౌకర్యాల కల్పన కోసం జిల్లా కమిటీ కృషి చేస్తుందని అన్నారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఉపాధ్యక్షులుగా వడ్నాల రవీందర్, గడ్డం త్రిమూర్తి, జంగంపల్లి అశోక్, ప్రధాన కార్యదర్శిగా ఎల్క సంతోష్, జాయింట్ సెక్రటరీగా సిరిపురం రాజేశం, ట్రెజరర్ బొడ్డు లక్ష్మణ్ ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ ధర్మ ప్రచార సభ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి. ఈ మంచిర్యాల జిల్లా అండ్ 33 జిల్లాలలో రోజుకు 2 జిల్లాల తరఫున అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఎలక్షన్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ 2024, 2026 వరకు ప్యానల్ ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా నుండి అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ మంచిర్యాల జిల్లా ప్రెసిడెంట్గా చుంచు రాజకిరణ్ అన్న గారిని గురుస్వామి గారిని ఎన్నుకోవడం జరిగింది. మరియు సెక్రటరీగా ఎల్క సంతోష్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ట్రెజరర్గా బొడ్డు లక్ష్మణ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. 15 మంది ప్యానెల్ తోటి జిల్లా బాడీని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఎన్నో కార్యక్రమాలు
ఆనందం మందే కానీ అన్ని అన్నదాన కార్యక్రమాలు కానీ ఈ కార్యక్రమాలు ఎంతో మేల్శాంతులతో పూజలు కానీ ఇవన్నీ కార్యక్రమాలు ముందు నుండి నడుస్తూ ఉంది. ఈ యొక్క సేవా సంస్థలో ఈ ట్రస్ట్లో అన్నగారు రాజకిరణ్ గారు జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. అందరికీ కొత్త ప్యానల్కి కృతజ్ఞతలు, అభినందనలు, కంగ్రాచులేషన్ తెలుపుతా ఉన్నాం. స్వామి శరణం, స్వామి శరణం. ఈరోజు అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో చెన్నై నుండి మద్రాస్ నగరం నుండి అబ్జర్వర్గా విచ్చేసిన మణి అన్న గారు మరియు రాజేశం అన్న గారి ఆధ్వర్యంలో ఏదైతే మంచిర్యాల జిల్లా కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీలో వివిధ మండలాలకు చెందిన మంచిర్యాల జిల్లా మంచిర్యాల మండలాలకు చెందిన వారందరినీ కూడా కలుపుకొని అధ్యక్షుల వారు, ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ ఎన్నికైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క ఏబీ మనకు శబరిమలలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఆ ఇరుకులాటలో ఎంతోమంది అస్వస్థతకు గురవుతున్న వారిని ముఖ్యంగా ఏబీఏపీ సభ్యులే ఆసుపత్రికి చేరవేస్తూ ఉంటారు. ఇది మానవ సేవే మాధవ సేవ. ఎలాగైతే అయ్యప్పని నమ్ముకున్న వారందరూ కూడా సేవ చేయడమే నేర్పాడు. ఆ సేవను మేము ఏబీఏపీ ద్వారా అక్కడ ఉండి కూడా మేము అక్కడ కొండ ప్రాంతంలో ఉండి వచ్చే భక్తులకు సేవ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇలాంటి అవకాశం మాకు కల్పించినందుకు మా రాష్ట్ర అధ్యక్షులు బేతి తిరుమలరావు గారికి మరియు ఈరోజు వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మరియు అయ్యప్ప దాస్ గారు ఎవరైతే ఈ యొక్క ధర్మ ప్రచార సభ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు, వారికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము ఏదైతే బాడీని ఎంచుకున్నామో దీని ద్వారా మంచిర్యాల నుండి మరియు ఇతరత్ర తెలంగాణ ప్రాంతం నుండి పోయే యాత్రికులందరికీ అక్కడ సదుపాయాలు కల్పించి అయ్యప్ప సేవలు మేమందరం కూడా తరిస్తూ జీవితాన్ని గడుపుదామని మరొకసారి తెలియజేస్తూ స్వామి శరణమయ్యప్ప. మంచిర్యాల జిల్లా మందమరి పద్మశాలి భవన్లో సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా పద్మశాలి భవనంలో బీసీ సంఘం నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం నాయకులు పెద్దపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా వారు చేసిన సమాజంలో అసమానతల మీద అలుపెరగని పోరాటం చూపిన మహిళా హక్కుల కోసం విశిష్ట కృషి చేసిన సావిత్రిబాయి పూలే వర్ధంతి జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని బీసీ సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దుర్గారాజు, పద్మశాలి సంఘం అధ్యక్షులు చిలకాని సుదర్శన్, వెంకటేష్, సామల సత్యనారాయణ, ఉడత మొగిలి, గాద శంకరయ్య, భాస్కర్, ప్రభాకర్, రాజేశం, రాము, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సావిత్రిబాయి వర్ధంతి కార్యక్రమాన్ని బీసీ సంఘాల ఆధ్వర్యంలో మందమరి పద్మశాలి భవన్లో నిర్వహించడం జరిగింది. ఏదైతే సావిత్రిబాయి పూలే గారు మరి దేశానికి స్త్రీలు చదువుకోవాలని మొట్టమొదటిసారి వారు మహాత్మా జ్యోతిరావు పూలే గారు వారి భార్య అయిన సావిత్రిబాయి పూలే గారికి మహిళలకు ప్రత్యేకంగా పాఠశాలని నిర్మాణం చేసి ఏర్పాటు చేసి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు 127వ వర్ధంతి చేసుకుంటున్నామంటే ఒక 200 సంవత్సరాల క్రితమే ఈ దేశంలో నిరక్షరాస్యత బాగున్నప్పుడు స్త్రీలు ఇట్లకెళ్ళి బయటికి రానన్న పరిస్థితుల్లో సావిత్రిబాయి పూలే గారు మరి ఆ రోజు వారు ఇవాళనే స్త్రీలకు కానీ సమాజంలో పోరాటం చేసిన వారికి అనేకమైనటువంటి ఒత్తిడిలు ప్రభుత్వాల నుంచి కానీ ప్రజల నుంచి కానీ వస్తున్నాయి. ఆ రోజులలో కూడా ఆ పరిపాలన, రాజుల పరిపాలన, అప్పుడు దొరల పరిపాలన ఉన్న రోజుల్లో కూడా సావిత్రిబాయి పూలే గారు బయటికి వచ్చి ధైర్యంగా బయటకు వచ్చి స్త్రీలు చదువుకోవాలని చెప్పేసి పాఠశాల ఏర్పాటు చేసి ఎంతోమంది స్త్రీలను విద్యావంతులు తయారు చేసింది. ఇవాళ అనేక మంది ఇలా రాష్ట్రపతులు అయ్యారు, ప్రధానులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, జడ్జీలు అవుతారు, కలెక్టర్లు అవుతారు అంటే దానికి పునాది సావిత్రిబాయి పూలే గారు చేసినటువంటి కృషి ఫలితం. అదే సందర్భంలో ఈ సమాజంలో కుల వివక్ష ఉండద్దు, అందరు కలిసి ఉండాలి. ఎస్సీలు, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీ వర్గాలంతా కలిసి ఉండి సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని చెప్పేసి వారు నిదానం చెప్పారు. అదే సందర్భంలో ఈ దేశంలో అనేక పాఠశాలలు నిర్మాణం చేసింది. పాఠశాలతో పాటు ప్రభుత్వ హాస్పిటల్, ప్రజలకు విద్యా వైద్యం. ఈరోజు ప్రభుత్వాలు విద్యా వైద్యంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. కానీ 200 సంవత్సరాల క్రితమే మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే గారు ఈ ప్రజలకు విద్యా వైద్యం అందాలని చెప్పేసి వాళ్ళు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేశారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వాలు కానీ, ప్రజలు కానీ, సామాజిక సేవకులు కానీ వారిని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తు తరాలకు మనం ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అదే సందర్భంలో మందమరి పట్టణంలో ఇవాళ పద్మశాలి సంఘానికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం. బీసీ సంఘానికి ఈ కార్యక్రమానికి అవకాశం కల్పించినందుకు. మందమరి పట్టణంలో స్థానిక సింగరేణి పాఠశాల మైదానంలో ఆదివారం కాంగ్రెస్ నాయకులు దుర్గం ప్రభాకర్ క్రికెట్ క్రీడాకారులకు క్రికెట్ బ్యాట్స్, బాల్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఉచితంగా బ్యాట్లు, బాల్స్ ను అందజేశామని ఆయన పేర్కొన్నారు. యువకులు క్రీడల పట్ల ఆత్మవిశ్వాసంగా ముందుకు సాగాలని, నిత్యం సాధన చేయాలని, అప్పుడే పోటీల్లో విజయం సాధిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ సభ్యులు మరియు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
మందమరి క్రికెట్ గ్రౌండ్ ప్లేయర్స్కు వాళ్ళకు టోర్నమెంట్ సందర్భంగా వాళ్ళకు ఇబ్బంది ఉన్నది అన్న, మాకు బ్యాట్స్ లేవు, ఇబ్బంది అవుతుంది ఆడడానికంటే క్రీడాకారులను ప్రోత్సహించే భాగంగా నేను వీళ్ళకు 2 క్రికెట్ బ్యాట్లు, ఒక బాల్ సెట్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క యువత క్రీడల పట్ల ఆసక్తి చూపి వాళ్ళ ఆరోగ్యంతో పాటు క్రీడలలో కూడా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ ఆల్ ద బెస్ట్. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ప్రజల త్రాగునీటి సమస్య పరిష్కరించేందుకు అమృత్ పథకం ద్వారా నూతన ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులను సన్మానించిన 5వ వార్డు కౌన్సిలర్ సుధమల్ల హరికృష్ణ. మహిళలకు ఆటల పోటీలు, విజేతలకు బహుమతులు అందజేత. మంచిర్యాల జిల్లా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నూతన కమిటీ ఎంపిక. అధ్యక్షుడిగా చుంచు రాజ్ కిరణ్, ప్రధాన కార్యదర్శిగా ఎల్క సంతోష్ల నియామకం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.